హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వంకాయ ములక్కాడ చిలకడదుంప పులుసు. ఈ పులుసు చేయటం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని అది వేడెక్కిన తర్వాత 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 7 వెల్లుల్లి రేకల్ని కొద్దిగా దంచి వేసుకోవాలి. వీటన్నింటిని బాగా ఫ్రై చేసి తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి, 4 పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకుని 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి మొత్తం బాగా కలిపి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు, 4 టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక ములక్కాడ ముక్కలు, 1/2 కేజీ చిలకడ దుంపల్ని క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్న 1/2 కేజీ వంకాయలను వేసుకుని మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపి 2 చిన్న బెల్లం ముక్కలు, చింతపండు రసం పోసి 1 గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఆవిరి మొత్తం పోయాక మూత తీసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ వంకాయ ములక్కాడ చిలకడదుంప పులుసు రెడీ అయిపోయింది.